సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. ఆ పట్టణంలో ఒక్క యేసు ఎవరో అని చూడబోరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండిన కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచులకు ఒక మేడు చెట్టు ఎక్కెను. ప్రార్థన చేసుకుని. పరలోకమందున్న మాత, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవ, ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించిన నాయన. వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారం నడిచే భాగ్యం ఇచ్చేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని లోకానికి వచ్చిన తర్వాత ఏమని చెప్పారు? మారు మనసు. పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. ఆ మనస్సు ఏ మనసు? మారు మనసు, మాయ మనసు కాదు. మారు మనసు ఉంటే, మారు మనసు పొందితే అసలు ఏ విధంగా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. అంశం పాఠం పేరు ఈ ఆశ నీలో ఉందా? ఏ ఆశ? ఏ ఆశ? ఏ ఆశ ఒక వ్యక్తి కలిగి ఉన్న ఆశ, ఒక వ్యక్తి కలిగి ఉండవలసిన ఆశ ఎవరి జీవితం నుంచి నేర్చుకుందాం ఈరోజు? జక్కయ్య జీవితం నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ ఆశ మీలో ఉందా? నీకుందా? జక్కయ్య కలిగి ఉన్న ఆశలే. ఈ ఆశ ఏంటి? అతడు ఎవరు అసలు జక్కయ్య అని చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి, యెరికో భయంకరమైన పట్టణం, శపితమైన పట్టణం, దొంగలు తిరిగే పట్టణం, భయంకరమైన పట్టణం. అన్ని విధాలు అన్ని జాతులు వారు అక్కడే ఉండేది. హత్యలు కానీ అన్నీ జరిగేది అక్కడే, యెరికో పట్టణం. అందుకనే యెరికో గోడలో కూలిపోవాలని దేవుడు ఏం చేసింది? వాటిని కూల్చేసింది. అది ఒక భయంకరమైన పట్టణం. ఆ పట్టణం గుండే ఎవరు వెళ్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వెళ్తున్నారు. వెళుతూ ఉంటే అక్కడ జరిగిన విషయం చూడండి. దాని గుండా పోవచ్చుండెను, ఇదిగో సుంకపు గుత్తదారులను ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడు. ఇతను ఎవరంట? మొట్టమొదటిగా సుంకపు గుత్తదారుడు అంటే పన్నులు వసూలు చేసే ఆయన. ట్యాక్స్ కరెక్ట్. ట్యాక్స్ అంటే వసూలు, డబ్బులు పన్ను కట్టించి, ఇంటి పన్ను కట్టించుకునే అతను ఆయన. ఆ తర్వాత ఇంకా ఆయన ఎవరు? తర్వాత కింద వచ్చిన వాళ్ళు అక్కడే చెబుతున్నారు చూడండి. గుప్తదారును ధనవంతుడునైనా. ఎవరంటే జక్కయ్య? ధనవంతుడు దేవుని యొద్దకు వస్తురా? ధనవంతుడు దేవుని యొద్దకు రావాలి అని అంటే తన ధనం అభివృద్ధి చెందుకో, ఇంకా డెవలప్ చేసుకోవడానికి వస్తారు. అపోస్తలుడైన పౌలు గారిని అలా ఆమె ఎవరు? దృశ్యంలా ఎవరు? ఏమే వాళ్ళు కలిగి ఉన్న విధానం ఏంటంటే, పౌలు గారి శరసాల్లో ఉంటే ఆయన గురించి విని తర్వాత ఆయనకు వాక్యం చెప్పించడానికి ఆమె ఏం చేసిద్ది అంటే పౌలు గారిని పిలిపించింది.
పిలిపించిన తర్వాత ఆయన వచ్చి వాక్యం ఆయన చెప్పడానికి వస్తే ఆయన నీతిని గురించి, విశ్వాసం గురించి, దేవుని ఉగ్రత గురించి ఈ చెప్పడానికి పౌలు గారు వస్తారు. సేవకుడు ఎందుకు వస్తారు? ఈ చెప్పడానికే వస్తారు. అర్థమైందండి. కానీ అతన్ని అక్కడ ఉన్న అతను వినే వాక్యం విని అతను ఎందుకు రమ్మన్నాడు అంటే ఆయన వలన ఏమన్నా లాభం వచ్చిద్దేమని, లాభం కలిగిద్దేమని, లాభం వచ్చిద్దేమని అతను పిలిపించి వాక్యం వింటున్న సమయాల్లోని అతనికి ఏమండిద్దంటే హృదయంలో మంట మండిద్ది. అంటే ఇతను చెప్పే వాక్యానికి మనం కూడా ఏమైపోతాం, మారిపోతాం అని ఇప్పుడు కాదులే ఈసారి మరలా వద్దు కానీ అని చెబుతాడు. ధనవంతుడు కోరుకునే విధానం, ధనవంతుడు తన ధనాన్ని అభివృద్ధి చెందించుకోవడానికే వస్తాడు. కానీ ఇతడు ధనవంతుడై ఉండి ఎవరో జక్కయ్య తర్వాత జరిగిన విషయం చూడండి. ధనవంతుడైన జక్కయ్యను పేరుగా ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయిను. పొట్టివాడు. ఇప్పుడు జనమందరూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి అక్కడ వెళ్ళిండు. ఇతను వెళుతూ ఉంటే వాళ్ళు అనుకొని ఉంటారు, ఏంటి అలా ఎట్టు పరిగెడతాడో, ఎట్టు వెళ్తాడో, ఎక్కడికి వెళ్తాడేనా అని అనుకుని ఉంటారు. కానీ పరుగున అక్కడకు వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుడు చూద్దామంటే వాళ్ళేమో అంత ఉండాలి, ఏమో ఎంత ఉండాలి. ఇప్పుడు ఎలా చూడగలుగుతారు? అప్పుడు అక్కడ ఆయన ఏం చేసిండు, అక్కడ యేసు తర్వాత అప్పుడు యేసు ఆ త్రోవలో రానయ్యుండిన గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను. ఎవరిని చూడటానికి? యేసుక్రీస్తు ప్రభువుని చూడటానికి. ఈ ఆశ నీలో ఉందా? అతని ఆశ చూశారా? దేవుడు ఎవరిని చూస్తారో తెలుసండి? ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆయనలో అంత జనం ఉంటే, అంతమంది ఉంటే ఎవరిని చూసిండు? చెక్కని. ఎందుకు చూసిండు? చెక్కయ్య ఆ ఇంట్లో ఉండాలా, చెట్టు ఎక్కిండనే ఎందుకు చూసిండండి? ఆయన ఆసక్తి, తర్వాత అతను హృదయం. దేవుడు ఏం చూస్తారో తెలుసండి? హృదయాన్ని చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువు హృదయాన్ని గురించి చెప్పిన విషయాలు మామూలు విషయాలు కాదు. మార్కు సువార్త 7:21 చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంట? హృదయంలో నుండి వస్తాయి. అక్కడ ఉంటాయి కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయి, అన్ని హృదయంలో నుంచే వస్తాయి. హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే, ఇతను హృదయంలో ఉండగాబట్టి అక్కడికి వెళ్ళిండు. హృదయంలో లేకపోతే వెళ్ళడం. నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తావో ఆ క్రియలే నువ్వు చేస్తావు. అర్థమైందంటే ఇంకో విషయం ఏంటంటే, ఈ లోకంలో లోకసభ విషయం ఏంటంటే, మన ఆలోచనలు కలిగి ఉన్నదే మన ఫోన్ చెప్పిద్ది. అర్థమైందంటే, మనం ఏమైతే కలిగి ఉన్నామో అవి ఫోన్ చెప్పేసింది. ఒకసారి ఎవరు ఫోన్ అన్నా అంటే పక్కన ఫోన్ కాదులే కానీ ఫ్రెండ్స్ ఉంటారు కండి, ఆ ఫ్రెండ్స్ ఎప్పుడైనా చూసుకోండి. ఎప్పుడన్నా చూస్తే వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే, అందరికీ తెలిసే విషయం, నీ స్టేటస్ ఏదైతే ఉంటుందో, నీ స్టేటస్లో ఏదైతే వస్తుందో అదే నీ ఆలోచనలో ఉంది. తర్వాత నువ్వు చూసేదాన్ని బట్టే నెట్వర్క్ అంటే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ నువ్వు చూసేదాన్ని బట్టే ఎక్కువ వస్తూ ఉంటాయి. మరి నేను ఎక్కువ వాక్యాలు చూస్తాను, ఎక్కువ కాదు వాక్యాలే చూస్తాను, ఇంకేవి చూడను. అర్థమవుతుందండి? యూట్యూబ్లో మరి అయ్యే వస్తాయి. అంటే వాళ్ళు ఏ అప్లోడ్ చేసుకున్నా మనం చూసేదే ఏమొస్తుంది, అందులో వస్తుంది. వాళ్ళు ఎన్నో దేశంలో ఎన్నో రకరకాల అన్ని పెడుతుంటారు, అన్ని ఫోన్కి వస్తాయి, కానీ మనం చూసేదే అందులో కనపడింది. అర్థమవుతుందండి? అందుకనే అతను హృదయం ఎలా ఉందనంటే యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి అనే ఆశ. ఈ పాయింట్ మీద ఈయన గురించి కొన్ని విషయాలు చెబుతాను, రాసుకోండి. మొట్టమొదటిగా లూకాసు వార్త 19:3 యేసు ఎవరైనా చూడగోరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండడం వలన చూడలేకపోయాను. మొట్టమొదటిగా ఆయనలో కలిగి ఉన్న ఆశ ఏంటంటే యేసును చూడాలనే
ఆశ. జక్కేలో ఉన్న ఆశ ఏంటంటే యేసుని నేను చూడాలి, ఆయన ఎలా ఉంటాడో నేను ఆయన చూడాలి అనే ఆశ. ఆ ఆశ మనలో ఉందండి. ఆయన చూడాలనే ఆశ మనలో ఉందా? ఆయన చూడాలనే ఆశ కలిగి ఉండాలి. ఇదేంటంటే ఆయన అంటే అప్పుడు అనుకోండి, కానీ మేము ఇప్పుడు కాదు, మేము ఎప్పటి నుంచి 8 సంవత్సరాలు బట్టి చూస్తున్నాము అనుకుంటున్నారండి. నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి అనుకుంటున్నావు, కానీ చూసావా? ఆయన చూడాలి అంటే ఆ ఆశ ఉండాలి, ఆయన చూడాలని ఆశ ఉండాలి. జక్కయ్య ఆ ఆశ కలిగి ఉండ కాబట్టి అక్కడికి రాగానే అంతమందిని కూడా పక్కనున్నా కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆయన్నే చూశారు. ఆయన పట్ల ఏముండాలంటే విశ్వాసం ఉండాలి, ఆ ఆశ ఉండాలి. రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని వెళ్ళి ముట్టుకోగానే ఆమె రక్తధార కట్టింది. ఇప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఒక విషయం చెబుతారు. ఏమంటారంటే నాలో నన్ను ఎవరో ముట్టారు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది అని అంటే పేతురు గారు అన్నాడు, ప్రభువా చుట్టూ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పడుతున్నారు, నన్ను ముట్టుకుంటారు అంటారు. ఇశ్రాయేలు దేశం అది, అందులో యేసుక్రీస్తు ప్రభువు అంటే స్వస్థపరుస్తారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన అన్ని మంచి లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి కాబట్టి ఆయనను అలా జనం వెంబడించేవారు, చాలా జనం. ఆయన ఎక్కడన్నా ఒకసారి చెబుతున్నారు అని అంటే చాలా వేలలో వచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువు. మరి అలాంటి సమయంలో అంతమంది మీద పడుతూ ఉన్నప్పుడు పేతురు గారు అదే చెబుతారు, ఎంతమంది మీద పడుతున్నారు, ఎవరని చెబుతారు ప్రభు అంటే కాదు నన్ను ఎవరో విశ్వాసంతో ముట్టారు, ప్రత్యేకంగా విశ్వాసంతో ముట్టారు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందండి. అర్థమైందండి? విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీకు స్వస్థత వస్తుంది, నువ్వు అడిగింది జరుగుతుంది. విశ్వాసం కలిగి ఉండాలి, అడగాలి, అడగమని చెబుతున్నారు. కానీ అది ఎలాగంటే నమ్మాలి. నమ్మి ఒక వ్యక్తికి దురాత్మ మోగదెయ్యం పెట్టినప్పుడు ఆ పిల్లవాడు అక్కడ తీసుకొస్తే శిష్యుల వల్ల కాకపోతే మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఏం జరిగిందని ఆ తండ్రిని యేసుక్రీస్తు ప్రభువు అడిగినప్పుడు ఆ తండ్రి చెబుతాడు, ఇలా పట్టినప్పుడు ఈ విధంగా ఈ లక్షణాలు ఉన్నాయి అని అంటే ఇలా జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు ఆ తండ్రి అంటాడు, అయ్యా స్వస్థపరిచి అయ్యానంటే నువ్వు నమ్ముతున్నావా అని అంటాడు యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు నమ్మితే అద్భుతం చూస్తావు, నమ్మువానికి సమస్తం సాధ్యం అని చెబుతారు. నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఇతనిలో కలిగి ఉన్న విధానం ఏంటి? యేసును చూడాలనే ఆశ కలిగి ఉన్న కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని చూశారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. ఇక్కడ ఏంటంటే రాసుకోవాల్సింది యేసును చేర్చుకోవాలనే ఆశ, యేసును చేర్చుకోవాలనే ఆశ. ఈ ఆశ అందరికీ ఉండదండి. యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకోవాలని అంటే అవి ఎలా ఉంటుందో తెలుసండి. ఇతను చేర్చుకోగానే ఏం జరిగినాయి? చాలా విషయాలు జరిగినాయి. యేసుక్రీస్తు ప్రభువారు మన గృహంలోకి వస్తే, మనలో ఉంటే చాలా విషయాలు జరుగుతాయి. అతను యేసుక్రీస్తు ప్రభువారు రాగానే ఏం జరిగినాయి? పాపం మొత్తం పోయింది. యేసుక్రీస్తు ప్రభువారు 2 విషయాలు. ఒకటి మనం నివసించే నివాసం, ఇల్లు. 2 దేవుడు నివసించే నివాసం, మన హృదయం. ఈ రెండిటిలోకి యేసుక్రీస్తు ప్రభువారు రావాలి. ఒకటి నీ గృహంలోనికి, మనం ఉండే గృహంలోనికి ఆయన వస్తే మొట్టమొదటిగా ఏం జరుగుతుందంటే, ఇంకా ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది, చెబుతారు. అయితే ఇక్కడ ఏం జరిగిందనంటే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారు మన ఇంటికి వస్తే వ్యర్థమై మన ఇంట్లో ఉండవు. అర్థమైందండి? సినిమాలో, సీరియల్లో ఇవేవి కూడా ఉండవు. టీవీ ఉండటం తప్పేం కాదు, కానీ ఫోన్ ఉండటం తప్పేం కాదు, కానీ అర్థమైందండి? దాన్ని వాడే విధానం మంచిగా ఉండాలి. అర్థమైందండి?
ఏదైనా ఒక వస్తువు అయినా పనిముట్టైనా ఉండడం తప్పేం కాదు, ఉండొచ్చు. కానీ దాన్ని ఉపయోగించే విధానం మంచిగా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన ఇంటికి వస్తే వ్యర్థమైన మన గృహంలో ఉండవు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలోనికి వస్తే ఆయనను ఆహ్వానిస్తే ఇప్పటికైనా పరీక్షించుకోండి, ఉన్నారో లేదో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు నీ గృహంలో ఉంటే ప్రార్థన ఉంటుంది, దేవుడు అక్కడ ఉండడు, వ్యర్థమైన అక్కడ ఉండవు. యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో ఉంటే నీ మాట తీరు మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది, నీ ఆలోచనలు మారిపోతాయి. నువ్వు దేవుని గురించి చెప్పాలనే కోరిక కలిగి ఉంటావు, ఒక వ్యక్తిని రక్షించాలనే విధానం కలిగి ఉంటావు, ప్రార్థన చేయాలనే ఆలోచన కలిగి ఉంటావు, తన వాక్యం చదవాలనే ఆలోచన కలిగి ఉంటావు, నువ్వు పరిశుద్ధంగా జీవించాలనే విధానం కలిగి ఉంటావు. యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో ఉంటాయి. ఇవి మనలో ఉన్నాయో లేవో పరీక్షించుకోండి. ఇవి లేకుండా నువ్వు నేను భక్తురాని అన్నా కానీ ఏం ప్రయోజనం? యేసు లేని జీవితం ఏదైనా సున్నా. అర్థమైందండి? ఒకటి పక్కన 2 సున్నాలు పెడితే అదే 2 సున్నాలు 0, 5 సున్నాలు 0, 7 సున్నాలు 0. ఇప్పుడు ఈ సున్నాలన్నీ పక్కన తీసుకొచ్చి ఒకటి పెట్టండి. నేను చెప్పిన సున్నాలకి ఒకటి పెట్టండి, ఎంత అయింది? ఎంత అయింది? 2 సున్నాలకు 100 అయింది, 3 సున్నాలకు 1000, 5 సున్నాలకు 1,00,000, 7 సున్నాలకు 1,00,00,000. అంటే పక్కన ఒకటి ఉండమండి. మనం కూడా 0. మనలోని మన పక్కన యేసు ఉంటే అంత విలువ. అర్థమవుతుందండి? యేసు మనలో ఉండాలి. జక్కయ్య తన ఇంటికి చేర్చుకుండో. తర్వాత చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేనినైనను తీసుకునే నెడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఎవరితో చెప్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువారు. ఏమని? నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నానని చెప్పగలిగిన ఆశ. అన్యాయంగా నేను ఏదైనా తీసుకున్నానా దాన్ని ఇచ్చేస్తాను అని చెప్తున్నారు. తర్వాత ఇంకా ఏమో చెప్తున్నారంటే లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసు చేత సాక్ష్యం పొందాలనే ఆశ. అర్థమైందంటే ఏం కలిగి ఉండవు? ఈ ఆశ నీలో ఉందానంటే ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువుతో మెచ్చుకునే విధానం ఆయన మెచ్చుకోవాలి, మనుషులు మెచ్చుకోవడం కాదు, యేసు మెచ్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పాలి. అర్థమవుతుందంటే ఆయన చెప్పిన విధానం చూడండి. ముందు దేవుడు సాక్ష్యం ఇస్తే, దేవుడు చెబితే తర్వాత ఆటోమేటిక్ మనుషులు ఇచ్చేస్తారు. అర్థమవుతుందండి? ఎందుకనంటే ఆయనే ఇప్పుడు అక్కడ ఇంటికి వెళ్ళిండు. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు జక్కయ్య గురించి ఏం చెబుతాడో మంచి సాక్ష్యం చెబుతాడు. ఏమని? నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇప్పుడు జక్కయ్య జీవితం అక్కడ నుంచి ఎలా మారిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా ఉంటుంది? అన్నీ కూడా మారిపోతాయి. ఇప్పుడు చూసే ప్రతి ఒక్కరూ కూడా అది వరకే ఆ విధంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏ విధంగా ఇలా మారిపోయిందని చెప్పుకుంటారు. తర్వాత చివరిగా అక్కడే చెబుతున్నారు లూకా సువార్త 19:9. యేసుసే రక్షింపబడాలనే ఆశ. ఆయనలో ఏం కలిగి ఉంది? యేసుచే రక్షింపబడాలి నేను అనే ఆశ కలిగి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే రక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తారు అని చెబుతున్నారు. ఆయన ద్వారానే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే మన జీవితం వ్యర్థం. అర్థమైందండి? మొన్న జరిగిన 3వ తారీఖున అమెరికాలో జరిగిన విషయం, 7వ తారీఖున జరిగిన ప్రమాదం. అర్థమైందండి? అందులోని మొత్తం కాలిపోయింది. చాలా చాలా ఇదైపోయినాయి. అందులోని దేవుని ఎరిగిన ఒక ఇల్లు మాత్రమే మిగిలింది. దేవాలయం ఒక్కటి కాలేదు. చూశారండి? మొత్తం కూడా ఇదైపోయింది. దేవుడు అంటే మనిషికి లెక్కలేదు. దేవుడు అంటే భయం లేదు. అర్థమైందండి? ఈ లోకంలో దేవుడు నువ్వు ధిక్కరిస్తే
దేవునికి ఎదురు చెబితే, దేవునికి ఎదురు తిరిగితే ఎక్కడ నివసిస్తారు? నిన్ను పుట్టించిన ఆయన, 100 కీర్తన 3వ వచనం, నిన్ను కాపాడే ఆయన, నిన్ను ప్రేమించిన ఆయన, యోహాను సువార్త 3:16. అర్థమైందండి? అలాంటి ఆయన్నే దేవుడు ఎక్కడుండో, దేవుడు లేడు, దేవుడు ఎక్కడుంటే మరి ఎలా ఎందుకు జరిగిద్ది, అలా ఎందుకు జరిగిద్ది, ఇవన్నీ అంటే దేవుడు ఊరుకుంటాడా? అర్థమైందండి? ఈ రోజున ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలకు శిక్ష భయంకరంగా వచ్చింది, జనం అది మర్చిపోయారు. దేవుడు చెప్పకుండా ఏది చేయడం. అర్థమవుతుందండి? దేవుడు చెప్పే ముందు చెబుతురు, చెప్పిన తర్వాతే చేస్తారు. నోవాహు దినాల్లో చెప్పలేదా జలప్రళయం వచ్చిందని? లోతు దినాల్లో చెప్పలేదా? మరి యోనా సమయంలో అక్కడ నినేవే పట్టణానికి చెప్పలేదా? చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? నినేవే పట్టణస్తులు మొత్తం అందరూ మొత్తం పశువులు కూడా ఏమి మేత మీద నీళ్లు తాగలేదు, అంత ఇదిగా. ఎందుకు? భయం వచ్చేసింది. దేవుడు ఆయన తలుచుకుంటే, ఆయన అనుకుంటే ఏదైనా కానీ ఇదే చేయలేదు. సొదొమ గొమొర్ర పట్టణం ఇప్పటికీ కూడా అక్కడ గడ్డి కూడా మొలవదు. అర్థమైందండి? నువ్వు తెలుసుకొని మారితే, మారు మనసు పొందితే, నువ్వు ఇక్కడ కొంతకాలమేమో బ్రతికేది, ఈ లోకం విడిచినప్పుడు యుగ యుగాలు జీవిస్తావు. అర్థమవుతుందండి? ఆ తర్వాత ప్రకటన వెళ్ళిన తర్వాత, యోనా చెప్పిన తర్వాత, నినేవే పట్టణస్తులు మొత్తం కూడా మారిన తర్వాత, దేవుడు చేయాలనుకున్న కీడు చేయక ఏం చేసిండు? మానివేసిండు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రక్షణ ఇక్కడ జక్కయ్య కలిగి ఉన్న ఆశదే, నేను యేసుచే రక్షింపబడాలి, పరలోకం చేరాలి, ఆయనతో పాటు ఉండాలి అనే ఆశ కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుణ్ణి ధిక్కరిస్తే, ఆత్మ పరిశుద్ధాత్మ మాట వినకపోతే, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనుంటుందో తెలుసండి? నువ్వు దేహమును చంపు వారికి భయపడవద్దు, కానీ ఆత్మను దేహమును రెండింటిని కలిపి నరకంలో పడవేయగల శక్తి గల వానికి ఎక్కువగా భయపడాలి. ఆయనకు భయపడాలి. అర్థమైందండి? నిన్ను పోషించేది ఆయన, నిన్ను రక్షించేది ఆయన, మన కాపాడేది ఆయన, మన కరుణించేది ఆయన, మన పాపాలు క్షమించేది ఆయన, పరలోకం చేర్చేది ఆయన. ఆయనకు భయపడకుండా ఎవరికి భయపడతావు నువ్వు? ఈ రోజున ఈ విధంగా ఉన్నావని అంటే ఒక్కసారి ఆలోచించండి. గాలి లేకుండా ఒక 10 నిమిషాలు బ్రతుకు, ముక్కులో ఈ పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఎందుకు గాలి ఎందుకు రాని ఉండు? ఉండగలుగుతావా? ఉండలేరు. అర్థమైందండి? గాలి దేవుడివ్వాలి, అన్నీ దేవుడివ్వాలి, మొత్తం దేవుడివ్వాలి. కానీ దేవుడు ఎక్కడుండు? దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి? అర్థమైందండి? ఇలాంటి మాటలు ఇవన్నీ వస్తే, ఈ విధంగా ప్రవర్తిస్తే నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. అర్థమైందండి? అమెరికాలో దానికి ఆ ప్రమాదం జరగక ముందు ఒక ఆమె ప్రకటన చేసిందంట, చెప్పిందంట. అని విన్నారా? వినలేదు. అర్థమైందండి? అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెబుతున్న విషయం ఏంటంటే, ధనవంతులు, తర్వాత కోటేశ్వరులు, వీళ్ళందరూ మొత్తం ఉన్నారంట. కానీ ఎన్ని ఉన్నా కానీ, నువ్వెంత ఉన్నా కానీ, బైబిల్ గ్రంథంలో చాలా మంది ఎక్కువగా ఉన్నోళ్ళే ఉన్నారు, ధనవంతులే ఉన్నారు. అర్థమైందండి? అబ్రహాం గారు ధనవంతుడేనా? మరి ఇక్కడ చూసి నీ చెక్కే ధనవంతుడేనా? యోబు, మరి వీళ్ళందరూ ధనవంతులు ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారా? దేవుని యందు భయభక్తులు కలిగి లేరండి. నీకెంత ఉన్నా కానీ నువ్వు ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంతేగాని ఉంద కదా అని నీ ప్రాణంతో ధనవంతుడు ఏమని చెబుతారు? ప్రాణంతో ప్రాణమా తినుము, తాగుము, సుఖించు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు, అరే వెర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే ఏమైతే అవన్నీ మొత్తం ఒకసారి ఆలోచించండి, ఏమైపోతాయి? ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతిరోజు మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. సాతాను అనుచరుడు, నువ్వు ప్రార్థన చేసావు అనుకోండి, అది పారిపోతారు. అది పారిపోయింది కదా అని అంతతో పోడు, మరలా పొద్దున్నే వస్త్రం, నువ్వు తూ అన్నా వస్తారు, చీ అన్నా వస్తారు, ఏదన్నా వస్తారు. ఎందుకో తెలుసా? నిన్ను ఏదో విధంగా లోకాశంలో
పడేయాలి అని. పడేయాలని వస్తూనే ఉంటాడు. మరి అలాంటప్పుడు నువ్వేం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మనకి క్రైస్తవుడు కనుక ప్రతిరోజు యుద్ధమే. అర్థమైందండి? యుద్ధ భూమిలో ఉన్నాం మనం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకోండి. ఎలాంటి యుద్ధం జరుగుతుందో. యాడ్ జరుగుతుందండి, మేము యాడ్ చేస్తామండి, మా దగ్గర కత్తులేయండి అనుకుంటున్నావా? ఆ చదువుండి, అర్థమైంది మీకు. తర్వాత చదువుకోండి. అర్థమైందండి? దురాత్మల సమూహంతో మనం ఏం చేస్తున్నాం? యుద్ధం చేస్తున్నాం, పోరాడుతున్నాం. అందుకని పారిపోవాలంటే ఏముండాలి? ప్రార్థన అనే ఆయుధం ఉండాలి. జక్కయ్య కలిగి ఉన్న ఆశ, ఆ జక్కయ్య కలిగి ఉన్న తన జీవితంలో జరిగిన విషయం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకని ఇవన్నీ రాపించారు అని అంటే, దేవుడు ఇవన్నీ ఎందుకు రాపించారని అంటే మన మేలు కొరకే ఇవన్నీ రాపించారు. అర్థమైందండి? ఆయన కలిగి ఉన్న విషయాలు ఏంటి? 5 విషయాలు ఏంటండి? 1, యేసును చూడాలనే ఆశ, యేసును చేర్చుకోవాలనే ఆశ, యేసు తన ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నానని చెప్పగలిగిన ఆశ. తర్వాత ఆయన కలిగి ఉన్న ఆశ ఏంటి? యేసుతో సాక్ష్యం పొందాలనే ఆశ. యేసుతో సాక్ష్యం పొందగలనే ఆశ కలిగి ఆ సాక్ష్యం పొందిండు. తన తప్పు ఏదైతే ముందు యేసు చూడాలని ఆశ కలిగి ఉండో, తర్వాత తన ఇంటను చేర్చుకుందో, తర్వాత అక్కడికి వెళ్ళిపోగానే తాను ఏదైతే అన్యాయంగా తీసుకుందో దాన్ని ఇచ్చేస్తానని చెప్పిండు. అప్పుడు ఇతడు ఎవరో? అబ్రహాము కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసుతో మంచి సాక్ష్యం పొందిండు. యేసుసే రక్షింపబడాలన్న ఆశ అతను కలిగి ఉన్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆశ కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవించాలి. దావీదు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చేసిన తప్పుకి, ఆయన చేసిన విధానానికి మానవుడు క్షమించలేదు, కానీ దేవుడు క్షమించిండు. ఎందుకు క్షమించిండు దేవుడు ఎందుకు క్షమించండి దావీదు గారిని? ఈ విషయం చెప్పి ముగిస్తాను. కీర్తన 51వ కీర్తన, ఆయన రాసిన కీర్తనలో 51వ కీర్తన పశ్చాత్తాపడతారు. అర్థమైందండి? కన్నీరు విడుస్తురు. ఎలా ఉంటుందో తెలుసండి? నా కన్నీటితో నా పరుపు తేలిపోతుంది అనే విధానం. ఎంత పశ్చాత్తాపడ్డాడో ఒకసారి ఆలోచించండి. భూమి మీద నీతిమంతుడు ఎవరో లేరు, ఒక యేసుక్రీస్తు ప్రభువు తప్ప. మనం ప్రతి దినం కూడా మన తప్పులను, మన లెక్కలను ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మన లెక్కలను సరి చేసుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం నువ్వు పడకెళ్ళే ముందు ప్రతి ఒక్కరి కూడా దేవునితో చెప్పుకొని నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. నీ తప్పుని ఒప్పుకోవాలి. మాట చేత కానీ, ఆలోచన చేత కానీ, క్రియ చేత కానీ, ఏదో ద్వారా ఏది చేసిన ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు ఆయన్నే అడగాలి. దావీదు గారు అలాగే చేశారు కాబట్టి ఆయన ఏమైండు? ఏమని చెప్పిండు దేవుడు? హృదయానుసారుడు. తప్పు చేసిన ఆయన దేవుడు హృదయానుసారుడు. ఎలా అన్నావు? పశ్చాత్తాపడ్డాడు. అర్థమైందండి? హృదయాన్ని చూస్తారు దేవుడు. అర్థమైందా? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నీ గృహంలో ఉంటే తర్వాత దేవుడు నివసించే హృదయం నీ హృదయం, నీ నివాసం, తర్వాత నీ గృహం, ఈ రెండింటిలో ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఎందుకంటే పరలోకం చేస్తారు. నీకు, నాకు, మనందరికీ కూడా సాతాను ఇచ్చేది ఏంటో తెలుసండి? క్షణికమైన ఆనందం. కొంచెం సేపే ఇచ్చేది సాతాను. అర్థమైందండి? నువ్వు సాతాను ఇచ్చేది కొద్దిగే, కానీ దేవుడిచ్చేది శాశ్వతమైనది. ఇప్పుడు నువ్వు ఈ లోకంలో కొంచెం సేపు సాతాను ద్వారా ఆనందపడతావు, యుగ యుగాలు యాతన పడతారు. దేవుని చేత నువ్వు కొంచెం బాధపడ్డా, కొంచెం సేపు నువ్వు ఇప్పుడు ఆ ప్రార్థనకు వచ్చి ఆయన మాటలు వినటానికి నువ్వు కొంచెం సేపు ఇబ్బందిగా ఫీల్ అయినా, నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి బాధపడుతున్నా, నువ్వు ఈ లోకం విడిచినప్పుడు యుగ యుగాలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి. అర్థమైందంటే ఎల్లప్పుడూ కూడా ఆయన నిత్యం 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 బ్రతికినా ఇక నీకు అంతం లేదు. నిత్యం కూడా ఆనందం సంతోషం ఉంటుందండి. ఎవరి మాట వింటున్నాం?
ఎవరిని వెంబడిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. క్రీస్తును వెంబడించినప్పుడు ఆనందం, సంతోషం అనేది ఉంటుంది. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు, మరణించారు మనందరి కోసం. మనకు మంచి ఆనందకరమైన సంతోషకరమైన జీవితం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు. మంచిదండి.